ఈ ఛానల్ ద్వారా వచ్చే మనీ కూడా మేము తీసుకోవట్లేదు. అందుకే సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. కానీ మాకు కావాల్సింది ఒకటే, భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ చేయండి చాలు. 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. నాకు కానీ, ఈ వీడియో ఎడిట్ చేసే మా టీంకి కానీ, అందరికీ కంటెంట్ తయారు చేసే వాళ్ళకి కానీ, అందరికీ కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్. సో ఒకే ఒక కామెంట్, భారత్ మాతాకి జై అని ఇచ్చేసి వీడియో చూంటే కంటిన్యూ చేయండి. కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, ఇండియాని బంగ్లాదేశ్ని కంపేర్ చేస్తూ చాలా ఫన్నీగా. మనం ఏదో గొప్పని కాదు. ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో లెవెల్స్లో బంగ్లాదేశ్ కంటే బెటర్గా ఉన్నటువంటి మనం ఈరోజు చైనాతో అమెరికాతో పోటీ పడుతున్నాం. మనల్ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్తో కంపేర్ చేసే ఆర్టికల్స్ అంటే ఫన్నీగానే అనిపిస్తాయి. ఈ కంపారిజన్ మధ్యలో ఎవడున్నాడు అంటే అమెరికా ఉంది చాలా క్లియర్ కట్గా. అంటే ఇప్పుడు భారత్ అనేది ఎంత పెద్ద దేశం, బంగ్లాదేశ్తో మనం కంపేర్ చేసుకోం కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అన్నారు అనుకోండి, ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి మందులు, బిస్కెట్లు కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఏ స్థాయిలో ఉంటుంది మన ఎక్స్పోర్ట్స్. ఇవాళ ప్రపంచ స్థాయిలో మన మార్కెట్ చూసుకుంటే ఏకంగా $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ యొక్క నెంబర్. 950 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 2026 ఇంకా ఫినిష్ కాల, ఎండ్ అయ్యేటప్పటికి ఫినాన్షియల్ ఇయర్ ఇది మన పరిస్థితి. సో $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఆల్మోస్ట్ మన ఎక్స్పోర్ట్స్ ఉంటాయని అంచనా ఉంది. అదే ఒక బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని తీసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమము 60 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఎంత తేడా ఉంది చూడండి. కానీ వాళ్ళు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది మనం చెప్పుకోకపోతే ఎవరు నమ్మరు. ఇతను వెళ్ళి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్, లేకపోతే బంగ్లాదేశ్ యొక్క పనికిమాలినటువంటి మహమ్మద్ యూనిస్, వీళ్లతో బేరసారాలు ఆడుతూ ఉంటాడు అమెరికా అధ్యక్షుడు. అంత పొజిషన్లో ఉండి నవ్వు వస్తుంది తలుచుకుంటే. బంగ్లాదేశ్కి అమెరికాకి మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం, అంటే వీళ్ళ మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ ఉంది. దీని ప్రకారము బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు ఏం చేయగలరు, మందులు పంపించగలరా, ఐటీ నిపుణులు పంపించగలరా, సాఫ్ట్వేర్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ సప్లై చేయగలరా అంటే లేదు. వాళ్ళకున్న ఒకే ఒక స్ట్రెంత్ టెక్స్టైల్స్. బంగ్లాదేశ్కి అందరికీ తెలిసిందే, బంగ్లాదేశ్ అంటేనే గార్మెంట్స్, టెక్స్టైల్స్. ఇందులో వీళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. షేక్ హసీనా ఉన్నంతకాలం మాత్రం బాగా చేశారు, ఇప్పుడు లేదు అది కూడా. ఇవాళ వీళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఒకసారిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితిలో ఉంది, వెర్జ్లో ఉంది. మొత్తం మూతపడుతున్నాయి అవన్నీ కూడా. వీళ్ళకి ఇప్పుడు అమెరికా ఎలాంటి సహాయం చేయాలి, ఎందుకే వీళ్ళు అడుక్కుంటున్నారు, మమ్మల్ని కాపాడని చెప్పి వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు. వారం క్రితం మనం ఏదైతే మాట్లాడామో ఇవాళ పాలకులు కూడా అదే మాట్లాడుతున్నారు. సో మనం ఏం చెప్పాము, యూరోప్ యూనియన్తో ఎప్పుడైతే ఎఫ్డిఐ అయిపోయిందో డ్యూటీ ఫ్రీ, బంగ్లాదేశ్ నుంచి వెళుతున్నటువంటి దుస్తులు యూరోపియన్కి వెళ్తున్నాయి కదా. అడ్వాంటేజ్ ఏంటి, పూర్ కంట్రీస్ కేటగిరీలోంచి వెళ్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పూర్ కంట్రీస్ని చేయూతనివ్వడానికి డ్యూటీ ఫ్రీ అని చెప్పి యూరోపియన్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎఫ్డీఐ అయిపోయింది కదా. భారత్ కూడా అలాంటి సదుపాయం ఉంది. మనం పూర్ కంట్రీ కాదు, వాళ్ళకంటే రిచ్ కంట్రీ. యూరోపియన్ కంటే మన రిచెస్ట్, కానీ మనకి డ్యూటీ ఫ్రీ అవకాశం ఉంది. దాంతో ఏమవుతుంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంటామో, భారత్ అంటారా, మనతోనే చేస్తారు వ్యాపారం. సో వాళ్ళు కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. సో అమెరికాలో కూడా షాక్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే 18% టారిఫ్ ఇప్పుడు అమెరికాతో కూడా మనకి. హైయెస్ట్గా 50% మనకే. అమ్మో భారత్ ఏమైపోతుందో అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ లోయెస్ట్ 18% మనకే. సో బంగ్లాదేశ్ కన్నా మనం తక్కువ అన్నప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు అమెరికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే, ఇదే జియో పాలిటిక్స్. చచ్చినట్టు నువ్వు కాళ్ళబేరానికి రావాలి, ఇది మనం చేసి చూపించాం. ఏ లెవెల్లో మన స్ట్రాటజీ ఉండాలి, మనం రచిస్తున్నటువంటి వ్యూహం ఎలా ఉండాలంటే, అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా మనతో కాళ్ళబేరానికి రావాలి. చేసి చూపించామా లేదా. 18% యాక్షన్ వాడే ఒప్పుకున్నాడు కదా. అప్పుడేమవుతుంది, బంగ్లాదేశ్కి 20%, మనకన్నా ఎక్కువ. అలాంటప్పుడు అమెరికాలో వెళ్ళి మీరు ఒక టీషర్ట్ కొనాలి మంచిది, బంగ్లాదేశ్ టీషర్ట్ కొంటారా, భారత్ టీషర్ట్ కొంటారా, మందే కదా చవక. సో ఆటోమేటిక్గా క్వాలిటీ కూడా మందే బాగుంటుంది కదా. తిరుపూర్ అనండి, లక్నో అనండి, ఉత్తరప్రదేశ్ అనండి. సో ఇప్పుడు మొత్తం మనం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్స్ కూడా కుప్పకూలే పరిస్థితి వచ్చేసింది.